Hi everybody. So in this video we're going to learn some important current affairs in the dates of September 21st and 22nd. So let us begin with. So our first point is Sikkim state government has declared copper mahasir, also locally named as catli, as the state fish. సో సిక్కిం గవర్నమెంట్ రాష్ట్ర చేపని అనౌన్స్ చేసింది అనమాట. స్టేట్ ఫిష్ని డిక్లేర్ చేసింది. స్టేట్ ఫిష్ ఎందుకు డిక్లేర్ చేసింది అంటే, ఇక్కడ మనకి సెకండ్ పాయింట్, ద IUCN హ్యాస్ కేటగరైజ్డ్ దిస్ ఫిష్ యాజ్ ఎండేంజర్డ్ ఇన్ 2014. సో let us first know about IUCN. What is IUCN? It is International Union for Conservation of Nature. So the IUCN is headquartered in, it is an international organization headquartered in Gland of Switzerland. సో దీని డ్యూటీ ఏంటి, ఏం చేస్తుంది ఇది అంటే, సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో నేచర్ కన్జర్వేషన్ అలాగే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ని పరిమితంగా యూజ్ చేయాలి. మనకి సస్టైనబుల్ అనే వర్డ్ ఎవ్రీ స్కీమ్కి సంబంధించి రీసెంట్గా ఇది వినిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నాం, 17 గోల్స్. ఈ సస్టైనబుల్ అనే మాటకి ఒక సింగిల్ సెంటెన్స్లో మీనింగ్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుందాం. అగ్రికల్చర్ ప్యాడీ ప్రొడక్షన్, ధాన్యాన్ని సఫిషియెంట్గా పండించాలి, అంతే కదా, ఎక్కువ పండించాలి. మన యూసేజ్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేయగలిగినంత ధాన్యం పండించాలి. ఓకే, అక్కడ వరకు వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ ఎక్కువ ధాన్యాన్ని పండించాలి అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ కూడా యూజ్ చేసేస్తూ ఉన్నారనమాట. దట్ ఈస్ నాట్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ అసోసియేషన్ విత్ ప్యాడీ ఆర్ అగ్రికల్చర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే, పరిమితంగానే పెస్టిసైడ్స్ని యూజ్ చేయాలి, నేచర్ కన్జర్వేషన్ కోసం కృషి చేయాలి, అలాగే ధాన్యాన్ని కూడా వీలైనంత ఎక్కువే పండించాలన్నమాట. సో పరిమితంగా న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేయడం, దాన్ని మనం సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అలాగే నేచర్ కన్జర్వేషన్ గురించి వర్క్ చేసేటటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే IUCN. సో ఇక్కడ మనం చూస్తే IUCN 2014లో ఈ ఫిష్ని, క్యాట్లీ ఫిష్ని ఎండేంజర్డ్గా డిక్లేర్ చేసింది. వాట్ ఇట్ మీన్స్ ఎండేంజర్డ్ అంటే త్వరలో అంతరించిపోయేటటువంటి జంతువుల జాబితాలోకి స్టేట్ ఫిష్ని అనౌన్స్ చేసింది అనమాట. సో అలా అంతరించిపోయే జంతువు కాబట్టి, చేప కాబట్టి, ఈ ఫిష్ని స్టేట్ ఫిష్గా సిక్కిం డిక్లేర్ చేసింది అన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. దట్స్ ఆల్ అబౌట్ దిస్. ద నెక్స్ట్ వన్, 14-day long Surya Kiran. Yes, Surya Kiran is a joint military training exercise between India and Nepal. సో ఇది ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి ఎక్సర్సైజ్. ఇక్కడ మనం చూస్తే ఇది 15th ఎక్సర్సైజ్ అన్నాడు, అండ్ టు బి హెల్డ్ ఫర్ 14 days. ఎక్కడ జరుగుతుందో చూస్తే మనము పిథోరాగఢ్, ఉత్తరాఖండ్లో జరుగుతుంది. సో మనకి ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, ఈ డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఫ్రెండ్లీ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని చేస్తూ ఉంటారు. సూర్యకిరణ్ అని, మిత్రశక్తి అని, దుర్భేద్య అని, ఐరావత్ అని, ఇట్లా నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. సో ఈ ఎక్సర్సైజ్ ఒకటి కనుక జరిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే, జరిగిన ఎక్సర్సైజ్ దాని నేము, ఏ 2 కంట్రీస్ మధ్య జరిగింది, ఆర్మీ ఎక్సర్సైజా, నేవీ ఎక్సర్సైజ్ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, వెన్యూ ఏంటి, ఎన్ని రోజులు జరిగింది అనే పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అయితే ఈ ఎక్సర్సైజెస్ ఎందుకు జరుగుతాయి అంటే, జనరల్గా ఈ ఎక్సర్సైజెస్ ఫ్రెండ్లీ నేషన్స్తోనే జరుగుతాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, లేదా నేవీ షిప్స్, లేదా ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ మన ఫ్రెండ్లీ నేషన్స్ కంటే కూడా మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉందనుకోండి, అడ్వాన్స్ ఆయుధాలు ఉన్నాయి.
ఈ ఎక్సర్సైజెస్ జరగడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో వాళ్ళకి తెలుస్తుంది అనమాట, మన క్యాపబిలిటీ. సో దట్ మన దగ్గర నుంచి వాళ్ళు కొనడానికి ఇదొక ఈవెంట్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి జనరల్గా న్యాచురల్ కెలామిటీస్ కనుక ఏదైనా జరిగితే ఆ న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు రీహాబిలిటేషన్ కోసంగా వర్క్ చేసేది మన డిఫెన్స్ ఫోర్సెసే కదా. సో ఆ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది అనమాట ఈ ఎక్సర్సైజ్ అనేది, ఈ జాయింట్ ఎక్సర్సైజెస్ అనేవి. సో ఈ ఎక్సర్సైజెస్లో ప్రధానంగా ఏం జరుగుతుందండి అంటే మాక్ ఎక్సర్సైజ్, మాక్ వార్స్ జరుగుతాయి. మాక్ వార్ ఇన్ ద సెన్స్ అంటే నిజమైన బుల్లెట్లతో కాకుండా వాటర్ బుల్లెట్స్, రబ్బర్ బుల్లెట్స్ని ఉపయోగించి ఒక వార్ చేస్తాయన్నమాట. ఇవి యుద్ధం చేసుకుంటాయి రెండు మిలిటరీస్ కూడా. సో దట్ మన క్యాపబిలిటీ వాళ్ళ క్యాపబిలిటీ ఎక్స్చేంజ్ అవుతుంది, మన ఆయుధాలు వాళ్ళ ఆయుధాలని మనము షేర్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఆల్ అబౌట్ ద నెక్స్ట్ పాయింట్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో అనదర్ ఎక్సర్సైజ్, but it is a maritime exercise. What maritime exercise means? Navy exercise. Maritime boundary antamu. What it means? Seashore, maritime, sea related and antam. So it is an exercise held with the name Samudra Shakti. It is a Navy exercise between India and Indonesia, held in Sunda Strait of Indonesia. That is the venue. And as it is a Navy exercise, Indian Navy ships like Shivalik and INS Kadmat arrived at Jakarta to participate in this exercise. So in this picture also you can see that INS Shivalik, ఇది ఒక షిప్ ఇమేజ్ అండి, INS Shivalik యొక్క ఇమేజ్. సో స్టూడెంట్స్కి నా అప్పీల్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఏ కంట్రీస్ ఇండియాకి ఫ్రెండ్లీ నేషన్స్తో జరిగే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఒక నోట్స్ లాగా తయారు చేసి పెట్టుకోండి. ఎట్ ఏ టైం మనం ప్రిపేర్ అయిపోవచ్చు అనమాట. ఆర్ అదర్వైజ్ ఐ విల్ మేక్ అ డిఫరెంట్ వీడియో ఆన్ దాట్. దెన్ అవర్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్. Global trade outlook. It is released by, yes, it is an index. It is a report released by United Kingdom's Department of International Trade. As per this report, India is going to become world's third largest importer by 2050 with a 5.9% share of global imports. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియా 2050 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఇంపోర్టర్గా అవతరించబోతుంది అనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం. ఎంత షేర్తో అంటే ప్రపంచంలో దిగుమతి అయ్యేటటువంటి వస్తువుల్లో 5.9% షేర్ మనదే ఉంటుందంట బై ద ఎండ్ ఆఫ్ 2050. అయితే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటాయని చూస్తే that is China in first place and the United States to be stood at second place. And according to this report, by the end of 2030, India to reach at fourth position. By 2050, the position will be 3, but by 2030, the position will be 4th. If you check the scenario, by the end of 2030, the rank will be 4th and the global share will be 3.9%. And present India యొక్క పొజిషన్ ఏంటి గ్లోబల్ ఇంపోర్ట్స్లో అని కనుక మనం చూస్తే current India stood at 8th position with a 2.8% of global share. So generally imports and exports మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్స్ ఉండాలి. అంటే డెవలప్డ్ నేషన్స్కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే ద రూపీ వాల్యూ విల్ బీ డిమినిష్డ్ ఆటోమేటికల్లీ. రూపీ వాల్యూ పడిపోతుంది ఇంపోర్ట్స్ ఉంటే. సో ఇంపోర్ట్స్ అనేవి అంటే ఒక మాటలో అనుకోవాలంటే ఇంపోర్ట్స్ అనేవి కంట్రీకి నెగిటివ్, ఎక్స్పోర్ట్స్ అనేవి పాజిటివ్. ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఉండాలి. మనకి అవసరమైనటువంటి వస్తువుల్ని మనమే తయారు చేసుకోవాలి, విదేశాల మీద డిపెండ్ అవ్వకూడదు. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఇండియాలో ఉంది. ఆ క్వశ్చన్ టు యూ డియర్ స్టూడెంట్స్, ద క్వశ్చన్ ఈస్ ఇండియాకి అవసరమైనటువంటి వస్తువులు ఇండియానే తయారు చేసుకోవడం, సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ సఫిషియన్సీ అంటాం. అందుకోసంగా ఇండియాలో ఒక పెద్ద స్కీమ్ ఉంది, ఆల్వేస్ న్యూస్లో ఉంటూ ఉంటుంది. ఆ స్కీమ్ పేరేంటి? ప్లీజ్ మెన్షన్ దట్ ఇన్ కామెంట్ బాక్స్. ద నెక్స్ట్ పాయింట్, Ambassador for Global Health Financing of WHO. So
WHO has appointed a new ambassador, just like in our previous video, where UNO has appointed ambassador. The ambassador or the advocate was from India. He was మిస్టర్ కైలాస్ సత్యార్థి. అలాంటి పాయింటే అన్నమాట ఇది. ఇక్కడ WHO అపాయింట్ చేసింది అంబాసిడర్ని. అంబాసిడర్ ఎవరండి అంటే ద ఫార్మర్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గోర్డన్ బ్రౌన్. ద గోర్డన్ బ్రౌన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ UK డ్యూరింగ్ 2007 and 2010. సో ఈ అంబాసిడర్ని WHO ఎందుకు అపాయింట్ చేసింది అంటే యూ కెన్ చెక్ దట్ హియర్. He will elevate and support the efforts to increase awareness about global health financing, especially from G20 and G7. For example, right now we are struggling with the COVID-19 pandemic. So COVID-19 pandemic or COVID-19 pandemic లాంటి ఇంకేదైనా హెల్త్ హజార్డ్ సిచ్యుయేషన్స్, హెల్త్ ఎమర్జెన్సీస్ కనుక వస్తే G20 అండ్ G7 ఈ రెండు గ్రూప్స్లో నుంచి ఫైనాన్సింగ్ని ఎంకరేజ్ చేయడం కోసంగా, ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసంగా ఈ అంబాసిడర్ వర్క్ చేస్తారు. మోర్ క్లియర్లీ G20 అనేది డెవలపింగ్ కంట్రీస్ గ్రూప్ అండి. G7 అనేది డెవలప్డ్ కంట్రీస్ గ్రూప్. సో డెవలపింగ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ గ్రూప్స్ అయినటువంటి ఈ రెండు కూడా ఎలాంటి హెల్త్ ఎమర్జెన్సీస్ వచ్చినా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేలాగా వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడమే ఈ అంబాసిడర్ అపాయింట్మెంట్ యొక్క ఉద్దేశం. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. WHO అపాయింటెడ్ అండ్ అవర్ కరెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO ఈజ్ మిస్టర్ టెడ్రోస్ అధనం ఘెబ్రెయెసస్. నెక్స్ట్ వన్, కౌశలాచార్య అవార్డ్స్ 2021. కౌశల్ మీన్స్ స్కిల్. సో టు ద పాయింట్ ఏంటంటే we have already seen a scheme known as PMKVY, right? Pradhan Mantri Kaushal Vikas Yojana. So Pradhan Mantri Kaushal Vikas Yojana is a scheme there to provide skills to the youth of India. So Pradhan Mantri Kaushal Vikas Yojana lo youth ki skills ni provide చేయడం కోసంగా మినిస్ట్రీ వర్క్ చేస్తుంది అనమాట. MSDE మినిస్ట్రీ వర్క్ చేస్తుంది. యూత్కి స్కిల్స్ని ప్రొవైడ్ చేయడంలో ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో ఆ ట్రైనర్స్కి ఇచ్చేటటువంటి అవార్డ్సే ఈ కౌశలాచార్య అవార్డ్స్. సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఎట్ ప్రెజెంట్ 41 స్కిల్ ట్రైనర్స్ హ్యావ్ బీన్ గివెన్ దీస్ అవార్డ్స్. దట్ ఈస్ ద పాయింట్. మూవింగ్ అహెడ్, the third State of Food Safety Index, SFSI. So that is Food Safety Index, released for the third time. So what it is? It is an index released by FSSAI. We know that FSSAI is a Food Safety and Standards Authority of India. Food Safety and Standards Authority of India. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా వెల్ నోన్. మనం చాక్లెట్స్ తీసుకున్నా, డైరీ మిల్క్ ఎట్సెట్రా చాక్లెట్స్ తీసుకున్నా, అండ్ ఈటబుల్స్ ఏవి తీసుకున్నా, తినే వస్తువులు ఏది తీసుకున్నా కూడా వాటి మీద FSSAI స్టాంప్ ఉంటుంది అన్నమాట. దట్ మీన్స్ డైల్యూటరైస్ ఎక్కువ లేవు అండ్ తినొచ్చు దీన్ని అని స్టాంపింగ్ ఇస్తుంది అనమాట FSSAI. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ ISI మార్క్ ఫర్ స్టాండర్డైజేషన్. ISI అబ్రియేషన్ ఏంటో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ మన కరెంట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో లార్జర్ స్టేట్స్లో గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అండ్ స్మాలర్ స్టేట్స్లో కనుక అయితే గోవా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే యూనియన్ టెరిటరీస్ తీసుకున్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఏ స్టేట్స్లో అయితే ఎఫెక్టివ్గా కంటామినేషన్ లేనటువంటి ఫుడ్ని ఎక్కువగా అమ్ముతున్నటువంటి రాష్ట్రాల జాబితా అన్నమాట. సో ప్రజెంట్ సిచ్యుయేషన్ అయితే ఎలా ఉందంటే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా కంటామినేషన్. ఈవెన్ మిల్క్ కంటామినేటెడ్, ఫ్రూట్స్ కంటామినేటెడ్. కాల్షియం కార్బైడ్ అనే దాన్ని ఉపయోగించి రా ఫ్రూట్స్ని 1 గంట 2 గంటల వ్యవధిలోనే పండించేసి అమ్మేస్తూ ఉన్నారనమాట.
సో హవెవర్ సో గుజరాత్ క్వాలిటీ ఫుడ్ని అమ్మడంలో కృషి చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అవర్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ద 6th బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫారం. వి నో దట్ బ్రిక్స్ ఈజ్ Brazil, Russia, India, China and South Africa. So 6th BRICS Young Scientist Forum జరిగింది. It is held in India, New Delhi only. India chaired this. India చైర్మన్గా ఉంది ఈ మీటింగ్కి. 2021కి ఇండియా చైర్మన్గా ఉంది. ద ఈవెంట్ ఈజ్ హాస్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ పరిధిలో పనిచేసేటటువంటి ఒక వింగ్ అనమాట డిఎస్టీ అనేది. అయితే ఈ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారు? ద ఫారం రిప్రజెంటెడ్ 4 ఏరియాస్, 4 ఏరియాస్ గురించిన డిస్కషన్ జరిగింది. దట్ ఈస్ అబౌట్ హెల్త్ కేర్, ఎనర్జీ, సైబర్ అండ్ ఇన్నోవేషన్స్, సైబర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్. సో అన్నీ కూడా యూత్కి రిలేటెడ్ అయినటువంటివి. అంటే ఇక్కడ చేసినటువంటి ప్రతి డిస్కషన్, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ తీసుకుంటే యూత్లో హెల్త్ కేర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అవసరమైన మెడిసిన్స్ అందుతున్నాయా లేదా డిస్కస్ చేశారు. అండ్ ఎనర్జీ, సైబర్ టెక్నాలజీ ఎట్సెట్రా. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియా చైర్స్ బ్రిక్స్ ట్యాక్స్ అథారిటీస్ వర్చువల్ మీట్. ద ప్రీవియస్ వన్ వాజ్ యూత్ మీటింగ్ అండ్ దిస్ ఈజ్ ట్యాక్స్ అథారిటీస్ వర్చువల్ మీటింగ్. వర్చువల్ మీటింగ్ అంటే తెలుసు మనకి, అండ్ ఫార్మల్ మీటింగ్ అంటే తెలుసు, ఇన్ఫార్మల్ మీటింగ్ అంటే తెలుసు. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ దాట్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియోస్. సో బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కలిసి ఈ వర్చువల్ మీటింగ్ని కండక్ట్ చేశాయండి. ద మీటింగ్ ఈజ్ నోన్ యాజ్ బ్రిక్స్ ట్యాక్స్ అథారిటీస్ మీటింగ్. సో ట్యాక్స్ అథారిటీస్, వాట్ ఈస్ ట్యాక్స్ అథారిటీ ఇన్ ఇండియా? దట్ ఈస్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, CBDT, అండ్ CBIC, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ indirect taxes and customs. So representing only GST. So GST is the only indirect tax in India. దాన్ని చూసుకోవడం కోసంగా CBIC, డైరెక్ట్ ట్యాక్సెస్ కోసంగా CBDT అనేవి ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్స్ అథారిటీస్. సో అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి పాయింట్. సో బ్రిక్స్ కంట్రీస్ అన్నిట్లో కూడా CBDT అండ్ CBICకి కౌంటర్ పార్ట్స్ ఉంటాయి. కౌంటర్ పార్ట్ అంటే జస్ట్ లైక్ దట్ ఇండియాలో CBDT, బ్రెజిల్లో CBDTకి ఈక్వివాలెంట్, రష్యాలో CBDTకి ఈక్వివాలెంట్, జస్ట్ లైక్ దట్. సో ద మీటింగ్ హెల్డ్ విత్ అ థీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్. Redefining the business process of tax administration amidst challenges posed by COVID-19 in the digital era. సో ఈ థీమ్ని ప్రధానంగా తీసుకొని ఈ 5 దేశాలు కూడా వర్చువల్ మీటింగ్ని కండక్ట్ చేసుకుంటూ డిస్కస్ చేస్తుంటాయి అన్నమాట. అంటే వేరియస్ ఛాలెంజెస్ డ్యూరింగ్ దిస్ ఎమర్జెంట్ సిచ్యుయేషన్. ఇలాంటి పరిస్థితులలో, COVID-19 లాంటి ఎమర్జెన్సీ పరిస్థితులలో 5 దేశాలలో ఈ ట్యాక్స్ అథారిటీస్కి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతున్నాయో ఇందులో డిస్కస్ చేశారు. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్ గేమ్స్ టు బీ హెల్డ్ ఇన్ 2022. ఆఫ్ కోర్స్ ఒలింపిక్స్ హెల్డ్ వన్స్ ఇన్ 4 years. ఇక్కడ 2022 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ దాకా జరిగేటటువంటి వింటర్ ఒలింపిక్స్ అండ్ మార్చ్ 4 నుంచి 13, 2022 దాకా జరిగేటటువంటి పారాలింపిక్స్, ఈ రెండింటికి సంబంధించినటువంటి ద వెన్యూ ఈజ్ బీజింగ్. సో 2022లో జరగబోయేటటువంటి ఈ 2 గేమ్స్కి ఒక అఫీషియల్ మోటోని అనౌన్స్ చేశారు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ దేర్ విల్ బి అ మోటో, ఒక మోటో ఉంటుంది. ద మోటో ఫర్ దిస్ గేమ్స్ టు బి హెల్డ్ సూన్ ఈజ్ టుగెదర్ ఫర్ అ షేర్డ్ ఫ్యూచర్ అనేది మోటో. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. అండ్ ఆ షెడ్యూలింగ్ ఇంపార్టెంట్, ఈ డేట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. అయితే మస్కట్, ప్రతి గేమ్కి కూడా ఒక మస్కట్ ఉంటుంది అన్నమాట. సో వింటర్ ఒలింపిక్స్కి మస్కట్ ఏంటంటే దట్ ఈస్ బింగ్ డ్వెన్ అనేది మస్కట్. ఇట్ ఈస్ ఎ పాండా. యూ కెన్ సీ దట్ ఇన్ ఇమేజ్ ఆల్సో, ఇన్ దిస్ ఇమేజ్. సో దట్ ఈస్ ద వన్ ఈజ్ పాండా అండ్ అనదర్ వన్ ఈజ్ చైనీస్ ల్యాంటర్న్. ఈ రెండింటినీ కూడా మస్కట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 15th ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్.
So it is a very important meeting. The meeting held virtually. It is a virtual meeting. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే 15th ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ విత్ ద థీమ్ వి కేర్, వి ప్రిపేర్ అండ్ వి ప్రాస్పర్ ఈస్ ద థీమ్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పవర్ has attended the meet on behalf of India and provide a brief status of Indian energy transition plans, policies, challenges and efforts towards decarbonization. So first of all, a small sorry, it is not a virtual meeting, it is a formal meeting. సో ఇక్కడ మనకి తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ మీటింగ్. ఇది ఎస్పెషల్లీ ఈ మీటింగ్కి సంబంధించి 2 రకాల మీటింగ్స్ జరుగుతాయి అన్నమాట. బైలేటరల్ మీటింగ్స్ జరుగుతాయి అండ్ రీజనల్ కోఆపరేషన్ మీటింగ్స్ జరుగుతాయి. సో రీజనల్ కోఆపరేషన్ మీటింగ్స్లో ఏషియాన్ మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏషియాన్ మీటింగ్, ఏషియాన్ ఈజ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఈ దేశాలలోనే ప్రధానంగా ఈ ఈస్ట్ ఏషియా సమ్మిట్ యొక్క ఎయిమ్స్ ఏదైతే ఉంటాయో ఈ దేశాల్లోనే స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ కంట్రీస్ 10 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. లైక్ బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. ఈ 10 దేశాలతో కలిసి, అంటే ఏషియాన్లో ఇండియా మెంబర్ కానప్పటికీ కూడా ఈ ఏషియన్ కంట్రీస్తో కలిసి చాలా విషయాల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ లుక్ ఈస్ట్ పాలసీ వినుంటాం. లుక్ ఈస్ట్ పాలసీ వాజ్ అ ఓల్డర్ వన్. రైట్ నౌ ద లుక్ ఈస్ట్ పాలసీ హ్యాస్ బికేమ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో నరేంద్ర మోడీ హ్యాస్ రీనేమ్డ్ దిస్ ఫ్రమ్ లుక్ ఈస్ట్ పాలసీ టు యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే తెలుగులో తూర్పు వైపు చూడు. తూర్పు వైపు చూడడం ఇన్ ద సెన్స్ ఈస్టర్న్ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్కి కూడా మిగతా దేశాలన్నీ కృషి చేయాలి అన్నటువంటి అర్థం అన్నమాట. సో ఇక్కడ ఈ జరిగినటువంటి మీటింగ్లో మన పవర్ మినిస్టర్ అటెండ్ అయ్యి ఏమని డిక్లేర్ చేయడం జరిగింది, మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ అండ్ డీకార్బనైజేషన్ కోసం ఇండియా ఎలా కట్టుబడి ఉందో ఇక్కడ తెలియజేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ అ స్కీమ్ నోన్ యాజ్ ద ఫేమ్ faster adoption and manufacturing of electric vehicles and Ujala, Unnata Jyoti, affordable LEDs for all. ఈ 2 స్కీమ్స్ కూడా మనం ఎందుకు తీసుకొని వచ్చాము? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం తీసుకొచ్చాం అనమాట. సో కార్బన్ ఎమిషన్స్ కోసం ఇండియా ఎలాంటి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎలా స్ట్రగుల్ అవుతుందో ఈ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ దిస్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ Commerce and Industry Minister attends 9th ESA EMM, the same one, East Asia Summit. ESA here also East Asia Summit, and EMM is the ministers, Commerce and Industry Ministers meeting. Environment Minister EMM for జనరల్గా అయితే ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ అంటాం. ఇక్కడ ఎకనామిక్ మినిస్టర్స్ మీటింగ్. ఓకే, సో ద పాయింట్ ఈస్ ఇక్కడ జరిగినటువంటి మీటింగ్, ఇట్ ఈస్ అ వర్చువల్ మీటింగ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ రిప్రజెంటెడ్ బై అనుప్రియ పటేల్, who is the Minister of State for Commerce and Industry in India. సో ఈ మీటింగ్లో హైలైట్ ఏంటంటే ఇండియా ఈజ్ విల్లింగ్ టు కొలాబరేట్ విత్ ఈస్ట్ ఏషియన్ పార్ట్నర్స్, దట్ ఈజ్ ASEAN countries especially, in the production of generic drugs and medical technologies used for treatment of COVID-19 patients, as also in the area of vaccine production. So previously మనం ఏమనుకున్నాం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ అనుకున్నాం. అక్కడ కన్సర్న్ మినిస్టర్స్ అంతా అటెండ్ అయ్యి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ గురించి మాట్లాడతారు. ఇక్కడ ఎవరు అటెండ్ అయ్యారు? కామర్స్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. కామర్స్ మినిస్టర్స్ అటెండ్ అయ్యారు అంటే ఇప్పుడు ఈ ఏషియాన్లో 10 కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 కంట్రీస్తో ఇండియా తయారు చేసినటువంటి జెనరిక్ డ్రగ్స్, మెడికల్ టెక్నాలజీస్ని వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం, అండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన టెక్నాలజీ, ఏషియన్ కంట్రీస్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన టెక్నాలజీ ఉంటే మనం తీసుకోవడం లాంటి డిస్కషన్స్ జరిగాయి అన్నమాట. దట్ ఈస్ అబౌట్ దట్. అండ్ యునైటెడ్ నేషన్స్
International Day of Peace. So the very important day, September 21st of every year is being celebrated or observed as a International Day of Peace. So for this, as per the event was call, all nations and people have to observe a 24 hours non-violence and a ceasefire across the world. So very important day. And another one is the theme of this particular meeting is recovering better for an equitable and a sustainable world is the theme. So United Nations observe చేసే సెలబ్రేట్ చేసే డేస్ చాలా ఫేమస్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. And the last point for today is Old Alzheimer's Day. Very important day, of course. September 21st also being observed as Old Alzheimer's Day. The theme for the current year is no dementia, no Alzheimer's. Dementia and Alzheimer's both are almost the same diseases. Dementia అంటే మనము జనరల్గా మతి స్థిమితం కోల్పోయాడు వీడియో జస్ట్ లైక్ దట్ అలా మాట్లాడతాం కదా. సో డెమెన్షియా అంటే అలాంటిది అన్నమాట. అల్జీమర్స్ అంటే అర్థం ఏంటంటే మతిమరుపు, కొంత కన్ఫ్యూజింగ్గా బిహేవ్ చేయడం ఎట్సెట్రా, దే కమ్ అండర్ అల్జీమర్స్. సో వీ కెన్ చెక్ దట్ హియర్ సమ్ మోర్. Dementia is a general term for symptoms like decline in memory, reasoning or other thinking skills. Whereas Alzheimer's kuda almost dementia లాంటిదే అన్నమాట. So that's all about today. Thank you so much for watching.